మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత దేవాలయంలో అమావాస్య సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర నామార్చన నిర్వహించగా అనంతరం గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కలకళ్లాడగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా చంద్రశంకరంపేట సర్పంచ్ చంద్రశేఖర్ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయంగా ఆలయానికి 10 గుంటల భూమి కొనుగోలు కోసం 1,50,000 రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు కావేరి సత్యనారాయణ మాట్లాడుతూ కాళీమాత ఆలయ నిర్మాణం మరియు అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు, భక్తులు ఉదారంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మన దత్తు సార్ గారికి ब्रह्मा मुरारी त्रिपुरान्तिकारी भानुष्यसि भूमिसुतौ बुधश्च गुरुश्च शुक्रः శ్రీనివాస్ అన్న గారు వచ్చేసి ఇక్కడ నీళ్లు తాగడానికి చాలా ఇబ్బంది ఉంది కదన్నా, నేను ఒక వాటర్ ఫిల్టర్ ఫిట్ చేసిపోతా అని చెప్పేసి అని శ్రీనివాస్ అన్న వాళ్ళు కూడా వచ్చిరు. అక్కడ ఇప్పుడు ముందుకు వచ్చిరన్న, అది కూడా చేస్తారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు మా ఊరి మాజీ సర్పంచ్ గారు రామారావు గారు, నేను గోశాల సెట్ వేపిస్తాను సత్యనారాయణ ముందుకు వచ్చేయండు. ఈ వచ్చే నెల ఆగస్టు 23 తారీఖున ఇక్కడ మన బోనాల కార్యక్రమం. పెద్దలందరికీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ చిన్న ప్రయత్నం మొదలైంది 2016లో, ఇది మీ అందరికీ తెలుసు. అయితే ఈ క్రమంలో ఇంతవరకు వచ్చింది. ఒకళ్ళ నుంచి ఒక 100-200 నుంచి 1000 మంది దాకా దర్శించుకునే పరిస్థితికి వచ్చింది. అయితే ఈ దేవాలయం నిర్మాణాని కోసం అందరు కూడా ఇది ఎంత అవుతుంది అంటే 10 కోట్లు అవుతుంది అన్నప్పుడు, 10 కోట్లు ఎట్లా అవుతుంది అసలు జరిగేదేనా అన్నప్పుడు ఒక మహానుభావుడు ఉంది అంటే మన హంపి పీఠాధిపతి గారు వచ్చి చెప్పింది ఏంటంటే, ఇది అయోధ్య రామ మందిరం లాగా ఒక్కరు 1 రూపాయి ఇవ్వగలిగినా కానీ ఇది ముందుకెళ్తుంది బిడ్డ, నువ్వు ఈ సిమెంట్ తో కడితే మళ్ళీ ఒక 100-150 సంవత్సరాలలో శిథిలమైపోతుంది. అట్లా కాకుండా స్థిరంగా ఉండిపోయి కొన్ని వేల సంవత్సరాలు స్థిరంగా ఉండాలంటే రాతితో కట్టడమే బాగుంటది బిడ్డ అని చెప్పి ఒక ఈరోజు మన డైనమిక్ సర్పంచ్ చంద్రశేఖర్ గారు మన కాళీమాత దేవాలయానికి 10 గుంటల భూమి ఇక్కడ అమ్మవారికి సమర్పించిన డబ్బులు అతనికి 1,50,000 రూపాయలు, గుంటకు 15,000 చొప్పున 10 గుంటల భూమికి 1,50,000 రూపాయలు ఈరోజు చెల్లించినారు. తనకు అమ్మవారి ఆశీర్వాదం ఉండి ఆ కుటుంబం అంతా కూడా మంచి ఆరోగ్యంగా, సంతోషంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అంచెలంచెలుగా ఎదిగి చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఆయన కూడా ఇంకా రాజకీయంగా ఇంకా ఉన్నతమైన స్థానంలో ఎదిగి వాళ్ళ ఊరుకు ఏదైతే సేవ చేయాలని వచ్చిండో అవన్నీ కూడా. ఇవాళ ఇక్కడ జలాల్పూర్ లో కాళీమాత మందిరానికి విచ్చేయడం జరిగింది. నేను ఒక నెల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారిని చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద విగ్రహం అనేది దాదాపు ఇక్కడ భారతదేశంలో ఇక్కడ లేదు. అయితే సత్యన్న, మన లక్ష్మణన్న, పరంజ్యోతి అన్న వీళ్ళందరూ కలిసి దీని గురించి వివరించడం జరిగింది. అలాగే సత్యన్న ప్రయాణం, ఆయనకు అమ్మవారి మీద ఉన్న భక్తి, ఎక్కడి నుంచి అన్న సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఇక్కడ నుండి వైష్ణవి దేవి వరకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వెళ్ళి వచ్చారంటే అది అమ్మవారి అనుగ్రహం మాత్రమే. అది అందరితో